ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు 2వ లేఖ. అహం స్ఫురణ 22/11/1945. హృషికేశానంద అనే ఒక బెంగాలీ కాషాయంబరదారి నిన్ననే ఇక్కడికి వచ్చారు. ఈ ఉదయం దాదాపు 8:30 మొదలు 11 గంటల వరకు భగవాన్ వారితో ఒకే విధంగా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఆ వాణి అమృతమైన అడ్డులేని గంగా ప్రవాహం. ఆ మహాప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపడం నా చేతనవుతుందా? ఆ అమృతం భక్తి అనే దోసలితో తృప్తి తీరా తాగవలసిందే కానీ కాగితంలో పోసి కట్టగలనా? శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణ భయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెబుతూ ఉంటే ఆ మూర్తిని చూడటానికి ఈ 2 కళ్ళు, ఆ మాటలు వినడానికి ఈ 2 చెవులు చాలడం లేదు. వినేవారి యోగ్యతను అనుసరించి చెప్పేవారి ఉత్సాహం హెచ్చు కావడం సహజమే కదా. ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాట విపులంగా రాయవలసిందే. కానీ ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ల స్థలం కొంచెం దూరంగా ఉండడం వల్ల, అందులోనూ నేను చివర కూర్చొని ఉండడం వల్ల సరిగా వినపడలేదు. ఒకటి మాత్రం బాగా వినపడ్డది. మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అణిగిన అహంస్ఫురణ తనంత తాను తనలో ప్రకాశింపగా అదే నేను, కానీ జడ శరీరం నేను కాదనిపించింది. ఈ స్ఫురణను ఎప్పుడూ చెడనిది, దేనికి చెందనిది, తానుగా ప్రకాశించునిది. ఈ శరీరం దహించినా ఇది చెడదు, కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకుంటుని అని సెలవిచ్చారు. లోగడ ఇలాంటి ప్రసంగాలెన్నో జరిగినవి. ఎన్నెన్ని రత్నాలు మాణిక్యాలు జార విడిచినానా అని ఇప్పుడు అనిపిస్తున్నది. ఎన్నాళ్ల నుంచో నీవు రాయమంటున్నా లక్ష్య పెట్టని ఈ సోదరి సమర్థనాన్ని మన్నిస్తావు కదూ. ఇక సెలవు. అరుణాచల శివ. రమణాశ్రమ లేఖలు 3వ లేఖ. ఉమామహేశుల కలహం 23/11/45. ఈ మధ్యాహ్నం భక్తులు అందరితో పాటు విశ్వనాథుల సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞప్తికి వచ్చిందో కానీ ఒక వృద్ధ వితంతువు గురించి భగవాన్ ఇలా అన్నారు. ఆమె కీలూరు అగ్రహారంలో భగవాన్లకు అన్నం పెట్టి ఆదరించిన ముత్తుకృష్ణ భాగవతార్ చెల్లని తర్వాత తెలిసింది. ఆ ఇల్లాలు నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యానికని వండిన భక్ష్యాలు కొన్ని పొట్లం కట్టి, నాయనా ఇవి జాగ్రత్తగా దాచుకొని తోవలో తిను అని ప్రేమతో ఇచ్చింది. నాయనా ఇలా ఇక్కడున్నావా మాటలు చెబుతూ ప్రేమపూరిత హృదయులైనారు భగవాన్. కంఠం గద్గత వహించింది. ఆ దృశ్యం చూస్తే జ్ఞానుల హృదయం వెన్న వంటిదని, పూర్ణ ప్రేమయే జ్ఞానమని అనేది పెద్దల వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఆ మధ్యలో భగవాన్ అరుణాచల పురాణంలో గౌతముల అంబను స్తుతించే ఘట్టం చదువుతూ అశ్రుపూరిత నేత్రాలతో మాటలు రాక పుస్తకం అవతల పెట్టి మౌనం వహించారు. ప్రేమపూరితమైన సంఘటనలు జరిగిన, భక్తి ప్రధానమైన ఘట్టాలు చదివిన భగవంతులిట్లా ప్రేమరసభరితులు కావడం సాధారణంగా చూస్తూ ఉంటాము. చూడగా ప్రేమ, భక్తి, జ్ఞాన రూపాంతరాలన్న భావం దృఢపడుతున్నది. దాదాపు 1 వారం కిందట హిందూ సుందరి పత్రికలో పాచికలనే కథ వచ్చింది. అది స్కాంద పురాణాంతర్గతమట. ఒకప్పుడు నారదుని కలహప్రియత్వానికి పార్వతీ పరమేశ్వరులు కూడా గురి అయినారట. లక్ష్మీ విష్ణువు పాచికలాడుతారే, మీరెందుకు ఆడరు అను నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి తొందరపెట్టగా ఆడి పరమేశ్వరుడు ఓడుటట. పార్వతి పరమేశ్వరుని ధిక్కరించి గేలిసేయుటు ఆదిగా గల వృత్తాంతమది. భగవాన్నిది చదివి భక్తపూరిత హృదయులై ఈ కథ చదివారా అని నన్ను అడిగారు. చదివినాననే. సంక్రాంతి ఇక్కడ జరిగే తిరువూడల్ ఉత్సవం కూడా ఉమామహేశుల కలహాన్ని గురించియే కాండయే అని చెప్పి మౌనం వహించారు భగవాన్.
ఈ తిరువుడల్ ఉత్సవంలో ఉమామహేశ్వరుల కలహానికి కారణం దేవిని తిరస్కరించి తన్నే భజించిన భృంగికి పరమేశ్వరుడు మోక్షం ఇవ్వడమే. అలిగిన దేవి అస్తమయ వేళకు ఆలయంలో దూరి తలుపులు బిగించుకుంటే తానొక్కడే గిరిప్రదక్షిణం వస్తాడీశ్వరుడు. ఆశ్రమం వద్దకు వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. అక్కడ నుండి బయలుదేరి వెళ్ళడం, ఉన్నాముల తీర్థం దాటిన తరువాత దొంగల తోపు ఇత్యాదులన్నీ జరుగుతవి. ఆ కథలన్నీ ఆయా సందర్భాల్లో భగవాన్ సెలవిస్తూ భక్తపూరితులవుతారు. అరుణాచలేశ్వరుడికి ఏటేటా కళ్యాణోత్సవం జరుగుతుంది కదూ. ఆ రోజుల్లో ఎవరైనా భగవాన్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే వారు హర్షంతో అప్పకు అమ్మకు కళ్యాణం అని అనడం కద్దు. మహాత్ముల చరిత్రలు అతి విచిత్రం కదా. ఎప్పటికప్పుడు ఏ రసానికి ఆ రసం ముఖంలో తాండవింపజేస్తారు. అన్ని రసాలను ఏకం చేసే అఖండ విజ్ఞాన రసమే రూపం ధరించినప్పుడు ఇక చెప్పవలసినది ఏమున్నది? ఇక సెలవు. అరుణాచల శివ.